సినీ ఇండస్ట్రీనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగిస్తున్న విషయం కోటా శ్రీనివాస్ గారి మరణం. కోటా శ్రీనివాస్ గారిని స్క్రీన్ పైన చూసినప్పుడు తెలియకుండానే ఆయన నటనతో ప్రతి ఒక్కరి ఫేస్లో కూడా స్మైల్ వచ్చేది. సో ఆయనకి దగ్గర బంధువు అని చెప్పొచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, లేదు ఇంకా వాళ్ళకి ఏదైనా రిలేషన్ ఉందా అని అనుకుంటే ఆయననే అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా మూవీస్ వచ్చాయి అండ్ వాళ్ళు చేసే నటనకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫేస్లో స్మైల్ వచ్చేది. సో మరి ఆయన ఎవరో కాదు, బాబు మోహన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారి బాండింగ్ ఎలా ఉండేది, వారి జర్నీ గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తమ్మా. ఎలా ఉన్నారండి? ఇలాగే ఉందమ్మా. అసలు ఎలా అనిపిస్తుంది? కొంచెం నర్వస్గా కనిపిస్తున్నారు. అవునమ్మా, రోజు 10 ఇంటర్వ్యూలు అవుతున్నాయి. అటు నుంచి అసలు వదలట్లా ఎవరు. అసలు మీ ఓపికకి అసలు గ్రేట్ సార్. సార్ కోటా శ్రీనివాస్ గారు అనగానే ప్రతి ఒక్కరికి కూడా బాబు మోహన్, సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో యాక్టింగ్ పరంగా కానివ్వండి, వాళ్ళు చేసే కామెడీ కానివ్వండి చాలా బాగుంటుంది అంటారు. సో మీ బాండింగ్ ఎలా ఉండేది సార్? అది దేవుడు పెట్టిన అనుబంధమేనండి. మాకు మేము ఆయనకు నేను చుట్టానే కాదు, నాకు ఆయన చుట్టం కాదు, కొన్ని మేము క్లాస్మేట్స్ కాదు, పక్క ఇళ్ళ వాళ్ళం కాదు. సినిమా యాక్టర్లు అయినాక పక్క ఇళ్ళు అయినాయి. ఓకే. అంతకుముందు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. మా మొదటి పిక్చర్ బొబ్బిలి రాజా, మా ఇద్దరి కాంబినేషన్. అదే ఫస్ట్ ఆయన నేను చూడటం, నన్ను ఆయన చూడటం. కాకపోతే ఆయన నాకంటే ముందు సినిమా యాక్టర్ అయ్యిండు కనుక ప్రతిఘటన సినిమాతోటి, అంటే నాకు ఆయనకు ఒక 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిఫరెన్స్. నాకంటే ముందు సినిమా యాక్టర్ అయ్యిండు. నేను అంకుశం సినిమాతోటి నేను సినిమా యాక్టర్ అయ్యాను. ఆయనకు బ్రేక్ అది ఇచ్చింది, నాకు బ్రేక్ ఇది ఇచ్చింది. నాకు హిట్ మూవీ ఇది, ఆయనకు హిట్ మూవీ కనుక ఫస్ట్ పిక్చర్తోనే మేము కొంచెం కలుసుకున్నాం. సరే, ఆయన మనస్తత్వం వేరుగా ఉండేది, నా మనస్తత్వం వేరుగా ఉండేది. కానీ అక్కడ ఎవరి మనస్తత్వాలు ఏమున్నా, ఎవరి మనసులో ఏమున్నా, ఆయనదేదో ఈయనదేదో ఇవన్నీ అక్కడ స్పాట్కు సినిమా షూటింగ్ కాడికి వచ్చేసరికి అవన్నీ ఉండవు. అందరూ కలిసి కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్టర్ డిపార్ట్మెంట్, డ్యాన్స్ డిపార్ట్మెంట్, ఫైర్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఆ సినిమాకి ఏం కావాలనో దాన్ని క్రియేట్ చేయటమే మజ్జిగ చేసినట్టు. ఆ కథని కరెక్ట్గా మోల్డ్ చేసి ప్రజల కళ్ళకు ఇంపుగా చూపించటమే సినిమా. ఆయన ఏ క్యారెక్టర్లో వేసినా, నేను ఏ క్యారెక్టర్ వేసినా, నాదే ఊరైనా ఆయనదే ఊరైనా అక్కడికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్లకు న్యాయం చేస్తున్నావా లేదా మేము చూసుకునేవాళ్ళం. మేము నేర్చుకునేది గదే, ఎలాంటి క్యారెక్టర్లు ఇవ్వాలి ఇవన్నీ దేవుడు మాకు ఇచ్చింది. కనుక ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఎంతమంది యాక్టర్లు వచ్చారు పోయారు, కానీ హిట్ పేరు, హిట్ జంట అనే ముద్ర పడింది మాత్రం మా ఇద్దరికి. అది మా పూర్వజన్మ సుకృతం, భగవంతుడిచ్చిన గొప్ప 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 దీవెన.